ఇవాళ జరిగింది రేపు ఎవరైనా అనుకుంటారు, రేపు జరిగేది ఇవాళ అనుకునడానికే మానవు నుంచి కాలేదు. రేపు రేపటి కాళ్ళు మనం కర్మ తక్కువ కాలం అయిపోతే ఒక్క బిడ్డ అనితో ఉండేపటికే అవ తలాపురే ఉన్న కూర్చొని ఓ అని ఏడ్చింది. కా కొడుకులు ముందు నడిచిండు. గత ఏడవ బిడ్డ కొడుకు పెళ్లి చేసినాం. కొడుకు రేఖ సిగరేగా ఉన్నది. కొడుకుతో బిడ్డలేరండి మామ. అదే నువ్వు అన్నట్టుగా మనకొక బిడ్డ ఉంటే రేపటి కాళ్ళ మన బిడ్డ పెళ్లి బిడ్డ మా ఇంటి కూడా అతను ఎవరో పంది చేసి పైన కాళ్ళు కానీ కన్ను దానం చేసి మన బిడ్డ ఉంటే మామ ఆడ పెళ్లి ఆ ప్రాణమైన కాటుకొని కవరకపోతే గిరగిర ఉడికొచ్చి 3 రోజుల మీద 3 వాసన వచ్చినా కానీ ఆ బిడ్డకి ఏం పోతావు ఏం పెద్దగాని వాళ్ళు చూడ ఏడ్చావా కొడుకే కొడుకునుకుందాం రేఖను బిడ్డనుకుందాం. చాలా మంది నాడు కొడుకు ముందు నడుస్తాడు. బిడ్డ పేడకం పట్టుకొని పోదా నేర్చుకుంటా కోడలు బిడ్డ లేని దానికి నేనేమి చేయగలనే నేనేం చేస్తా ఎవరైనా అంటారు దగ్గర దగ్గర కూర్చోరు సరికాలం ఎక్కసిలు వచ్చిన వాళ్ళు తాగారు అనా మీరు మొదలు వచ్చిన దగ్గర కూర్చున్నది గట్ట కదయ్యా. మరి ఆ కోడల్నే బిడ్డ అనుకుందాం, మరి ఆ కొడుకే కొడుకు అనుకుందాం అన్నావు. కానీ ఇప్పటికప్పటికి అన్నారే మరి కోరిన సొమ్ము పెట్టి కోడలు తీసుకొచ్చిన కోడలు ఏనాడు బిడ్డ కాదు. అడిగినంత వరకు తెలిస్తే అల్లుడు తీసుకొచ్చిన అల్లుడు ఏనాడు కొడుకు. అయ్యా నువ్వో మాట అంటే నాకో మాట గిట్టనే మనోళ్ళకి ఒక్క కొడుకును అన్నోళ్ళ బతుకు. మరి ఒక్క కొడుకును అన్నోళ్ళ బతుకు చెప్తే అంటే మరి సావుకారి గర్భాన ఒక కొడుకు వచ్చింది. ఆ కొడుకు వచ్చినాక 5 ఏళ్లకు ఆ సావుకారికి ఏదో గాసారి నక్కువ సావుకారి కాలం అయింది. సావుకారి కాలం అయిపోతే ఈ సావుకారి అమ్మ ఏం చేసింది, అయ్యో నా భర్త చచ్చిపోయా నాకు ఒక్క కొడుకు అని ఆ కొడుకును కట్టం చేసి ఆయన కట్టం చేసి కాని కట్టం చేసి ఆ కొడుకును అంత ముద్దుగా దాడి పెద్ద చేసుకున్నది. కొడుకును 20 ఏళ్ళ కొడుకుని చేసింది, మంచిగా అమ్మాయిని తీసుకొచ్చింది. నాకు కోడలు కాదు కన్న బిడ్డలో చూసుకుంటా, నాకు ఇక బిడ్డ లేదు కదా నాకు ఒక్క కొడుకే అని మరి ఆ కొడుకు పెళ్లి చేసి కోడలు కన్న బిడ్డ కంటే మిన్నుగా చూసుకుంటాను. ఇక నాకు బిడ్డ కాదు నా కోడలు కాదు నాకు బిడ్డే, నాకు ఒక్క కొడుకేనా నా భర్త చచ్చిపోయి భూములు సంపాదించింది జాగా సంపాదించింది మంచిగా వ్యవహారాస్తుని చేసింది. ఇక అంత ముద్దుగా అరుచుకున్నది. ఇక ఇల్లు సంసారం ఆ కోడల చేతులు పెట్టి నాకు ఎవరు తినటోళ్ళు అని ఇల్లు సంసారం ఆ కోడలకి అప్ప చెప్పింది. మంచిగా అంత ముద్దుగా కన్న బిడ్డలో చూసుకున్నది. ఓనాడు గాసారం నాకు ఆ సావుకారమ్మ కాలం సావుకారమ్మ కాలం అయితే ఈ సావుకారమ్మ కోడలు అత్త తలాపు కూర్చున్నది. దాని కంటికి నీళ్ళే వస్తుంది. ఇక పాపంగా పలానా వచ్చినట్టు ఆ వాడ తట్టి వాడ కెరకైతే అందరు చూడవరా మంది చూడవేను సావుకారమ్మ కోడలు చూస్తారు. కుయ్యి అంటే ఇరుకాయి అంటే
చూడవేల మంది అంటారా దీనికే ముట్టింది పడ్డే ఉన్నది దానికి కట్టి నీరే వస్తలేదే చూడవేల నువ్వు కూడా వాళ్ళు మాట్లాడరా దీనికే ముట్టింది పడ్డే ఉన్నది బిడ్డ కంటే కోడల కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది కోడలలో చూసుకునే బిడ్డ కంటే ఎక్కువ చూసుకున్నది దానికి ఇంత కూడా కంటి నీరు వస్తలే చూడవేల మంది తలో దిక్కట అంటే దానికి ఇచ్చేది అనిపిస్తాను నాకు దుఃఖం వస్తలేదా మంది పోవడం అనిపిస్తా ఎత్తగా అన్నానికి రోడ్డు దిగిలేయింది రోడ్డు దిగిలేని వాళ్ళు మాదిగోళ్ళ ముసలామే కొడుకు పట్టుకొని కొయ్యబోతాను పొలాలలో అమ్మ మనం ఎడు పోతాను అని అడిగింది అయితే బిడ్డని కొయ్యబోతాను అన్నది కొయ్యబోతే ఎంత ఇస్తారు అమ్మ నీకు అంటే నాకు అడ్డడాన్ని వాటిలు పెడతారు అన్నది అడ్డడి వాటిలో పోతాక పోతా ముసలేనా ఏడు వాటి ఇస్తామా అత్తకాడు ఎట్టుకున్నా అని ఎవరికైనా మరీ నస్తానంటే ఆశపడదా ఏంది పొద్దాక ఆ ఒడ్డు ఎక్కాలి ఈ ఒడ్డు దిగాలి ఎండలో పొలం పోయాలి తూడు వడ్లు వస్తారని అడ్డు వడ్ల కంటే తూడు వడ్లు ఎక్కువ వస్తారని పుత్తాలు చెవు దానమే నాకేడతారు అనుకున్నా ముసలి అత్త బావ అన్నది ఏం చేసింది కొడగడ వారేసింది వచ్చి నా కొంటోళ్ళ సావుకారు అమ్మ తల కూర్చున్నాయి ముసలి ఏడుతా ఏమని ఎత్తాను నా ముసలి ఇది దానం అయినాకనే ఇస్తుందో దానం కాక ముందే ఇస్తుందో నవ్వా నవ్వా అది దానమైనాక దినాలన్నా వెళ్ళొద్దా అంటదో ఏమో నవ్వా నవ్వా అది తానే ఇస్తుందో తప్పుకే ఇస్తుందో నవ్వా నవ్వా దాని సోలెంతా చిన్నగా ఉన్నదో నవ్వా దాని కూలి ఎత్తడం వల్ల దాని కూలి కొరకే వేస్తాను అదే మన కడుపున ఎద్దుదో గుడ్డిదో మనకు బిడ్డ ఉడితే అంగ నన్ను గిట్ల బొమ్మని సాగదు నువ్వు రాంగ నన్ను గిట్ల రమ్మని సాగదు అని నువ్వే అమ్మా అని అడవిల్ల పెంట మీద కోడిదవ్వి గింజలేరుగా బుక్కినట్టు అల్లించుకుంటా ఏడ్చే లోకం వల్ల ఏడుతున్నాయ్యా కొట్టురాలు చేత దానం చేస్తే సంగమయ్య తోళ్ళ పూలయ్యి కురిసినాయి ఆట అది అరటి కొట్టురాలు చేత దానం చేస్తే అగ్గాయి కురిసిందాట నేను అరటి కొట్టురాలు కొడుక ఇక కత్తిరి పైన వరకు మేము పోయిన పోతానని కొడుకు నువ్వు చెప్పు ఈ మేడలో తయారై కోడల దగ్గర కొడని అంతరాక కత్తి మేడ పైలం అన్ని కోడలు చెప్తాయి కత్తిరికాయ బొమ్మలో కత్తిరికాయ మరి ఆ వీడియోలు అనుకున్నది పుత్తన బొమ్మలు తయారైంది నా కోడ దగ్గర పోయి నా కోడలు అంటే అందరూ వస్తుంది కోడలు గారు కొల్ల అందరూ కొల్లారా 4 గంటలు లేస్తా 9 గంటలు సాయంత్రం పొద్దున అందరు పందిరుకొని పండబోతాంటే అది గడవలకు వచ్చి ఫోటో కూడా తిరుగుతుంది వీళ్ళందరికి ఎప్పుడు పందిరిందో వీళ్ళు పోతారు మా అత్తనాలు తిరుగుతుందో ఆయన తిరుగుతుంది చక్కని కోడలు నా కోడలు అంటే కోడలే ఇక అది లేచిందో ఎవరో పోయి లేపన్నా సంసారం పైన చెప్పుదా అయ్యో పండుగ కూడా లేవు కుక్కలు కుక్కలు అన్నట్టే అరే సర్కారు ఏం చేస్తారా ఏందవ చిన్న దోసాని ఏందే దాసి
నీ మొగనే కాదు ఎప్పటికి ఇట్లా వేస్తావా వాడు ఒక్కటేస్తే వంట ఆడే నడిగామైందంటే గిట్ట 2 వెయ్యాలి నా రాత పాడు వాడ వానికి మొగతనం లేదు నాకు సుఖతనం లేదు. వాడింతలు కదా రంజ కొడుకు ఆయన 4 ముడితేవాని మన కాలెత్తోడు మొగతనం లేదు. నీకు మాలు వానికి ఎట్లా అది లేకపోతే రెండు పొద్దులు పోయినాయి ఏంది మంది నా సంవత్సరంతో ఉత్సాలుకున్నారు కాదు ఈ సంవత్సరం చేయబట్టి మా అత్తలంటే నా అత్త బండ కొట్టుకుంటారు మందిని సంవత్సరాన్ని నీ మక్కులు అనుకుంటున్నా 2.5 వరకు చుట్టుకుంటే చుట్టుకొని గోడ చుట్టే కానీ ఈ సరికి ఎవరు ఉంటారు ఇప్పుడే ఇంకో గంట సేపు అంతే మరిగా పోదాంపా ఇంటి ముందుకు మీ అత్తమ్మ వచ్చింది వచ్చిందా పోదాంపా అమ్మా సరే పోదా కూడా తెలిసినాకైనా నిమ్మ మూసింది ఇప్పుడు గద్దెలో మొక్కాలంటే మేడారం పోవాలంటే ఒక్క రోజు పొద్దుంతా పడుతుంది ఏంటి పోతారు జనాలు ఇప్పుడు ఏ పట్టి ఇంకొక సరిపెడుతుంది కూర్చోడు సరి 11 అయితే అది వాళ్ళ ఆయన బాగా పనంతా పురుగుతా అంటే అప్పటికే అంటే అయిపోతే అది కోడలు శశరేఖ మరి ఇంటి ముందుకేనా అని వచ్చాను ఏంటి ఆడపుడుక ఉడితే అలదాకా వాడుకుంటారు అని అడవిలో ఉన్న కాడ ఆకలి శృంగారంగా ఉండాలి. ఆకలి శృంగారంగా లేకపోతే ఆడదాని అంగీతమే లేదు అనుకుంటారు లోకం. ఈ అమ్మటలాగా పని అంతా తిరుక్కొని ఎక్కడో అక్కడ పని పోతారు. నువ్వు బియ్యాలలాగా అంటావు నువ్వు కింద కాలుకి దాని అందానికి కాలుకి కూడా సెట్ అవుతుందా? నువ్వేం పెరుగు నీ బొత్తే పెరుగుతాను ఏం పెరగాలట ముంగడ బొత్తే పెరుగుతాను ఏం పెరుగుతుంది అత్తమ్మా ఏంది కోడలా నువ్వు జేరుగొడ్డోలే జడేసినవు శిఖరంగా పూలు పెట్టినవు మన బతుకమ్మ పండుగ కట్టుకునే పితాంబరం కట్టినవు ఎడిపోతాను ఆంటీ నెత్తిలా ముడ్డి కొలుసు పెట్టినావు దానికాడ నెత్తిలో పెడతారా ముడ్డి కొలుసు ఏనాడు మొత్తానికి గాయదాన్న ఇక కనబడతాయి కొంచెం మొత్తం కాదు మొత్తం సరికాలు ఎవరు నువ్వు సరికాలు వరకు నువ్వు పక్క పిచ్చదాన్ని అవుతావు ఇద్దరం అవుతాను నన్ను ఎందుకు కలుపుతాను నేను పూజలో పోతాను ఎందుకు అంటే కూరలు పట్ట కుదిరింటి ఆడిబిడ్డ కావాలి సురగల్ల దగ్గర పూజ పోతారు అచ్చదాకా ఇల్లు జాగ్రత్త అని చెప్తామని వచ్చే వరకు గీయాల దాకా వంటివి అప్పుడు కూరలు అనుకున్నది ఎటో పోతలేని బిడ్డలారా నీకు ఆడిబిడ్డ నాకు బిడ్డ కావాలి కూర ఆడిబిడ్డ పోతానన్నప్పుడు కూరలు ఏమనుకున్నది దేవుడు అన్నోనికే లేదు దేవుడు అన్నోని బుద్ధి
కాదే ఎందుకమ్మా ఈ నమ్ముని పోతా 60 ఏళ్ళ పెద్ద మనిషి మా అత్త 20 ఏళ్ళ కొడుకుండగా ఇప్పుడు బిడ్డను కంటారు కంటే నేను కనాలి అంటే నేను కంటే నేను కొడుకు ఎవరి దగ్గర వాడన్నట్టు పోరగల్ల పక్కలేసుకొని పంచే నేను కనాలి ఇవాళ మా అత్తను అడ్డం తిరిగి అత్తమ్మ నువ్వు ఓడు కరెక్ట్ కాదు కంటే నేను కనాలంటే అత్త మీని కొడుకు ఉత్తూరాలు నా మాట నడుతుందా ఏం చేయ నాకు ఎదురు చెప్పేదాన్ని అంటే మూలకు కూర్చోవాలి ముందట్టున్నది ముసర్ల పండుగ కూర్చో ముసల్తాను కూర్చోన్నట్టు అదే రోజులు నడుస్తుంటే చూస్తే వైభోగం అత్తమ్మ ఆగే అత్తమ్మ ఆగానికి అంత దూరం పోయేమో కురుగుతాను ఏడిదే ఏం లేదు నువ్వెందుకు టెన్షన్ నాకు నువ్వు తీర్థం పోతాను ఏమన్నది నువ్వు కాలు కొట్టకు కాలు కొడితే నాకు చెడిపోతాను నాకేమన్నది తీర్థయాత్ర తిరగబోతాను నేను రాంగా అతి చేతులతో వస్తానే నీకు మెడకు మంచి గొలుసుకొని కత్తది అది ఇంత బాధ అయింది కదా నాకు భరతావులా దీని భరతావులు సరే బిడ్డ వాళ్ళు నీకు దండ చేస్తుంటే భరతావులని వాళ్ళు అంటారు పేరు పెడతారు నువ్వు నా ఇంట్లో తిరిగితే కళ్ళు 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 తిరగాలి గజల సప్పుడు కానీ నీకు గజల పత్రులు ఎత్తుంది ఇంకా షీపు గజల పత్రి అద్దు మరి లడ్డు కొనుక్కరా లడ్డు అద్దు పావుకిలో జిలేబీ కట్టించుకురా నాకు లాయిలప్పదే లాయిలప్పదు తెస్తే అటు మన దమ్మన్న పాట మోటం పోదన్న అటు నేను ఇటు ఆయన ఇటు కొడతాడు నేను అటు కొడతా మోటం పోదన్న ఉన్న కాడికైనా అన్నారం మక్కిన మేకపోతున్నట్టున్నారు మీరిద్దరే ఆడుకుంటారు ఆయన ఇటు నేను అటు అత్తమ్మ నువ్వు పొయ్యొచ్చే రాక నేను ఇంటికాడ ఉంటే నీ బంగులకు నీ ఇల్లుకు దయ్యం ఆశ పడితే పట్టుకో ఆనికాయకు చెప్పు కట్టినట్టు ఆనికాయకు చెప్పు కట్టుదని చెట్టు చెప్పుకుంటావే ఏ నా సార్లకాయకి నేను చెప్పుకుంటాను గలీజు కాదు లంజ కొడుక నేను ఆనికాయకుంటా అంటే ఎవరు కోసుకపోకుండా ఆనికాయకు చెప్పు కడతానంటే నేను ఆనికాయను వాడు చెప్పు కడతానన్నట్ట లంజ కొడుక నేను ఆనికాయకుండా చెప్పుకుంటా తీగలకుంటా తీగలకు అత్తమ్మా పురాణ దేవతల పూజ వేయచ్చరాక ఇల్లు ముందులు మంచిగా కాపాడుతా ఇక పోయి రాపో అచ్చదాకా మేడలు పైన కోడలకు మేడలు అప్పేపింది ఆయా గంజీల కాడ తలపడతా ధనం మీరు కోని బిడ్డ మేము పూజలు పోతాను అచ్చదాకా రాజు చేసే పైన తల్లి కాదే ఇత్తడి బొమ్మల తయారయ్యింది జలబిందే పువ్వులకు పుట్టికే పట్టుకున్నది తన పలత తన మెరుక్కొని పగ్గాలు చేతులు పట్టుకొని వంటలు కట్ట పట్టుకొని గలగల 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 బందు కొట్టుకొని ఇంటి ముంగడికి వచ్చారా జలానికి జలబిందే పూల పుడిక పట్టుకొని దబా దబా దంత రామన్న కూడా ఉంటాను ఇక బండి కట్టినట్టే వీళ్ళే బాధపడతారు అంతే కట్టం ఆడే బండి ఇక కట్టిన కోలా మరి ఎద్దేవి ఒక్కడే కోలా ఐదు కలకేసిన ఒక్కడే ఈ కలవాన్ని అర్థం కదా ఒక్కడే గదే అది ఒక్కడే కోలాగా పక్కకు మన మోటార్ దమ్మన్న పడ్డదాకా మరి దానికి ఒక పని చేద్దాం ఏంటది చీక పడితే ఎంకెత్తాను అది దానికి ఎద్దుకొచ్చి చేను ఏమని ఇంకా గడగడ ఇంకా గడగడ రాగలుతున్నారు అది ఇంకేమవుతారే అద్దా అద్దు ఖరాబ్ అయితే కోలాగా అది ఎప్పుడు కొట్టి ఇంకా శాంతి ఉన్నది ఇంకొక రోజు ఉన్నది అద్దు సరే వస్తానండి నువ్వు నాకెందుకు చిలుకలో ఇద్దరు వెళ్ళాలి నాకు ఇంటికాడ నీకు ఇద్దరు వెళ్ళాలి అద్దాను అంటానా వెనక
వానికి ఇద్దరు ఎట్లా వచ్చినట్టావా అచ్చిర్రు ఎట్లా అచ్చిర్రు కానీ చెప్తే వీళ్ళకి కూడా వీళ్ళకి ఇందాక తెలియదు ఈ లవ్ మ్యారేజ్ బరాబరే కానీ ఆ లవ్ చేసిందని ఆ బాంబుల గడ్డ గుడిసెలు వస్తాను కానీ అక్కడ గుడిసెల కాలు ఉంటుంది రోజు ఆదరవాడాలి